కలిగిరి సంపింగ్ అండి. అలా దీని వాడుక భాషలో ఆకు సంపింగ్ అని కూడా అంటారండి దీన్ని. ఇది వెరీ బ్యూటిఫుల్ రిచెస్ట్ ప్లాంట్ అండి అది. ఎందుకంటే దీని ఫ్లవర్స్ అన్నీ కూడా జస్ట్ ఆకులు, ప్రతి ఆకుకి కూడా ఇలా ఫ్లవర్స్ వచ్చేస్తాయండి. ఏ చెట్టుకి కూడా ఆకుకి అంత ఫ్లవరింగ్ వచ్చేటువంటి రీతి ఉండదండి, బట్ దీనికి ఉంటుందండి ఈ ఫ్లవరింగ్ అండి. సాయంకాలం మటు 4:30, 5 కల్లా దీని స్మెల్ అయితే విలజింటుందండి దీని సర్కిల్లో. జస్ట్ అలాగా దీనికి పండినటువంటి ఫ్లవర్ ఇలా ఉంటుందండి. ఇదే మాడిపోయిందండి, బాగా ఎల్లో వచ్చిన తర్వాత స్మెల్ వస్తుందండి. ఇప్పుడైతే లైట్ స్మెల్ వస్తుంది. ఎల్లో బాగున్నప్పుడు మాత్రం స్మెల్ బాగుంటుంది. దీన్ని కూడా తీసుకెళ్తున్నామండి. దీన్ని కూడా కలిగిరి సంపింగ్గా ట్యాగ్లైన్ చేస్తామండి దీన్ని. స్టిక్ కట్టేటప్పుడు కూడా ఇవి కొమ్మలన్నీ కూడా బాగా నొక్కి కట్టేయకుండా జస్ట్ అలాగా స్టిక్ ఉన్న పెరిగి నీట్గా ఓన్లీ దీన్ని కాండానికి స్టిక్ ఉండేలా ఏర్పాటు చేసామండి. ఈ స్టిక్ అయితే కాండానికే ఉంటుంది.